ఈరోజు వెయిట్ తగ్గడమే కాదు, వెయిట్ తగ్గింది పెరగకుండా ఎలా కంట్రోల్ చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. వెల్కమ్ టు మై ఛానల్, నేను మీ విన్నీని. ఈరోజు మనం వెయిట్ అనేది రెగ్యులర్గా వెయిట్ లాస్ డైట్స్ అన్నీ చేసేస్తాము, తగ్గిపోతాము. మనం ఐడియల్ వెయిటో లేకపోతే మనం అనుకున్న వెయిట్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ నచ్చినట్టు తినేస్తూ ఉంటాం కదా. అలా తినడం వల్ల ఏంటి అంటే మన వెయిట్ అనేది మళ్ళీ పుటాన్ అయిపోతాము. అలా ఎందుకు అవుతుంది అంటే మనం ఒక స్టేజ్లో అనేది కంట్రోల్గా చేసుకొని ఒకేసారి ఎలా అంటే స్టబ్బన్ అయిపోతాం అనమాట. ఎలాగంటే మనకి తినేయాలన్న కోరిక అవన్నీ ఒకేసారి క్రేవింగ్స్ అన్నీ తట్టుకోలేక తినేస్తాం. అలాంటప్పుడు ఏంటంటే 1 కేజీ పెరగాల్సిన దగ్గర 2 కేజీలు పెరిగిపోతాం. అలా కాకూడదు. మనం తిన్నది తిన్నట్టు మనకు ఒంటికి పట్టి మనం వెయిట్ అనేది అస్సలు పెరగకుండా ఉండాలి అంటే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎప్పుడూ కూడా ఆయిలీగా ఉండే ఫుడ్స్ కాకుండా ఇలా హెల్తీగా ఇంకా న్యూట్రిషన్గా ఉండే బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవాలి. మనం బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి ఎప్పుడూ కూడా ఉడకపెట్టినవి ఇంకా ఫ్రూట్స్ నట్స్ అలాంటివి తీసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఏంటంటే క్యాలరీస్ని కట్ చేసేస్తామన్నమాట. మన బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలి. ఫ్రూట్స్ కంపల్సరీ ఉండాలి, వెజిటేబుల్స్ అయ్యే ఉండాలి, కీర కుకుంబర్ అలాంటి నట్స్ అయితే నానపెట్టుకొని ఒకరోజు నైటే నానపెట్టుకొని అయితే తినాలి. ఇక్కడ నేను శనగలు చూపించాను కదా, శనగల ప్లేస్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్లేట్ కూడా మనం ఎలా పెట్టుకోవాలి అంటే మనకు నచ్చినంత క్వాంటిటీ రైస్ తీసుకుంటున్నాం అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేను ఒక 100 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. ఆ 100 గ్రామ్స్కి తగ్గట్టు నేను వెజిటేబుల్స్ తీసుకుంటాను. వెజిటేబుల్స్ అంటే ఏంటి, సలాడ్ ఏంటంటే మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. మీరు ఒక సలాడ్ అంటే మొత్తం వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసి తీసుకుంటారా, లేకపోతే ఇలా క్యారెట్ కుకుంబర్ అలాగా కట్ చేసి తీసుకుంటారో అది మీ ఇష్టం, మీకు చాయిస్ అనమాట. నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక్కొక్కసారి మిక్స్ చేసుకొని తీసుకుంటాను. మ్యాక్సిమం కీర క్యారెట్ అనేది అందరికీ యూజ్ఫుల్గా దొరుకుతుంది కాబట్టి నేను ఎక్కువ ఇదే చూపిస్తాను. ఇలా ఒక 100 గ్రామ్స్ రైస్ తీసుకున్నప్పుడు అదే క్వాంటిటీకి తగ్గట్టు వెజిటేబుల్స్ని కూడా తీసుకోవాలి. రైస్కి తగ్గట్టు క్వాంటిటీ కూడా కర్రీని కూడా సేమ్. అది కూడా మనం ఆకుకూర ఒకటి, వెజ్ కర్రీ ఒకటి, కంపల్సరీ 2 వెజ్ కర్రీస్, ఒక వెజ్ కర్రీ అనేది పెట్టుకోవాలి, లేదంటే ఆకుకూర అనేది ఒకటి పెట్టుకోవాలి. 2 కర్రీస్ పెట్టుకోవాలి. ఇంకా ఒక మజ్జిగ అయితే తీసుకోవాలి, ఒక గ్లాసు లేదంటే ఒక చిన్న కప్పు పెరుగు అయితే తీసుకోవాలి. ఫస్ట్ వెజిటేబుల్స్ తినేయాలి. తర్వాత మీరు కావాలంటే ఒక 2 గుడ్లను కూడా పెట్టుకొని తినేసి లంచ్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత 1 లీటర్ వాటర్ తాగాలి. ఈవినింగ్ వచ్చేసి 4 ఆ టైంకి మీకు కనుక టీ కాఫీ అనేది తాగాలి అనుకుంటే చిన్న కప్ అయితే తీసుకోండి. మనం ఏమీ ఆపేయాల్సిన అవసరం లేదు. అన్నీ తాగుతూ అన్నీ తింటూనే వెయిట్ అనేది మేనేజ్ చేయొచ్చు, వెయిట్ తగ్గచ్చు, అన్నీ చేయొచ్చు. ఇంకా వచ్చేసి నైట్ టైం వచ్చేసి మనం హెవీ ఫుడ్ అనేది తీసుకోకుండా జస్ట్ సింపుల్గా సూప్స్, సలాడ్స్ ఇలాంటివి తీసుకుంటే మనం వెయిట్ అనేది అస్సలు పెరగము. ఈ టెక్నిక్ అనేది తెలియకుండానే చాలామంది వెయిట్ అనేది రెడ్యూస్ అవుతారు, తగ్గిపోతూ ఉంటారు కదా. అది ఒకేసారి పుట్టాన్ అయిపోతూ ఉంటారు. తగ్గిపోయాం కదా అని హ్యాపీ ఫీల్ అయ్యేలోపు తగ్గడానికి 6 నెలలు కష్టపడితే పెరగడానికి మనకు 1 మంత్ కూడా పట్టదు. అంతే ఈజీగా పెరిగిపోతాం కదా. అలా కాకుండా ఉండాలి అంటే ఇది వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళకి పనికొస్తుంది, ఇంకా వెయిట్ మేనేజ్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా పనికొస్తుంది. ఇప్పుడైతే సూపు రెసిపీ చెప్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ తీసుకొని అందులో వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న అల్లము వెల్లుల్లిని కూడా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ ఆనియన్ లేదా ఒక చిన్న ఆనియన్ అనేది ఉల్లిపాయ అనేది కట్ చేసేసి వేసేసుకోవాలి. ఆనియన్ కూడా వేయించుకోవాలి. ఆనియన్ అనేది వేయించుకునేటప్పుడు కొంచెం పూర్తిగా వేగిపోని అవసరం లేదు, జస్ట్ నార్మల్గా వేగితే సరిపోతుంది. ఇందులోకి వచ్చేసి ఒక క్యారెట్ని కూడా తీసుకుందాము, చిన్న ముక్కలుగా చేసేసి. మీకు ఈ సూప్ అనేది చూపిస్తున్నాను కాబట్టి ఈ సూప్లో మీకు వెజిటేబుల్స్ ఏవి కావాలంటే అవి వేసుకోవద్దు, చూపించినవి వేసుకోండి. ఎందుకంటే సూప్ అనేది టేస్ట్ అనేది చాలా వరస్ట్గా మారిపోయిందంటే మీరు తాగలేరు. ఇక్కడ నేను చూపించినట్టు వేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు, మనకు కడుపు నిండిపోతుంది. అస్సలు మనకి ఏంటంటే హెవీ ఫీలింగ్ అదేం కూడా ఉండదు. చక్కగా మనం అన్నం ఎలా తింటామో అలాగే ఉంటుంది అన్నమాట. కావాలంటే వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకోండి, అంతేగాని అన్నం తినేయొద్దు. ఇంకా దీంట్లోకి బీన్స్ అన్నీ వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకుందాము.
ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసేసి వేయించుకుందాము. 2 మినిట్స్ తర్వాత అయితే ఇందులోకి కొంచెం మనకి మగ్గిపోయినాయి కాబట్టి ఇందులోకి బఠానీ కూడా వేసుకుందాము. ఇది కూడా ఒకసారి వేసేసుకొని కలిపేసేసుకుంటే నేను ఇక్కడ బఠానీ అన్నీ మనకి ఈవెన్గా కుక్ అయిపోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను కాబట్టి ఇందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. సాల్ట్ వేస్తే మనకి వెజిటబుల్స్ అనేది వెజిటబుల్స్ని ఒకసారి అయితే కలిపేసేసుకొని ఒక 2 నిమిషాలు మరొక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసేసి వేయించుకుందాము. మనకి ఇవి వెజిటబుల్స్ వేగడమేనండి. సూప్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లోకి ఒక 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు ఓట్స్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ చాలా చిన్న కప్తో హాఫ్ కప్ అయితే వేస్తున్నాను. ఓట్స్ని కూడా వేసేసుకుని ఒక్కసారి అయితే ఓట్స్ని ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము. ఓట్స్ అనేది బాగా ఫ్రై అయిపోవాలి. ఓట్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కావాల్సిన వాటర్ అనేది మీరు ఎంత తీసుకోవాలనుకుంటున్నారో అది నేనైతే ఇక్కడ 2 క్వాంటిటీకి సరిపడా అయితే చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ అనేది కూడా మనం బాగా మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసేసుకొని మనకి బాగా ఉడికిపోయి బాయిల్ అయిపోయి కొంచెం మనకి దగ్గర పడిపోయి చిక్కగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మీకు అర్థం అవ్వడానికి అలా చెప్తున్నా. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి మ్యాక్సిమం ఇలా ఉడికిపోయి ఉంటుంది. దీంట్లోకి పెప్పర్ను వేసుకుందాం. అంటే మనకి కొంచెం ఘాటుగా ఉంటే అసలు చాలా స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది సూపు. నాకైతే చెప్తుంటే ఇప్పుడు కూడా అది ఇప్పుడే తిన్నానన్న ఫీలింగ్ వస్తుంది. అంత టేస్ట్గా అంత సూపర్గా అయితే ఫీలింగ్ వస్తుంది అనమాట. కానీ అయితే డెఫినెట్లీ ట్రై చేయండి. వెయిట్ లాస్ తగ్గడానికి ఇదే, వెయిట్ పెరగకుండా ఉండడానికి ఇదే రెసిపీ యూజ్ అవుతుంది. ఇలా ఒకసారి కలిపి 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్క 5 మినిట్స్ అనేది కొంచెం చిక్కబడిపోతే మన సూప్ అనేది రెడీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది, ఉడికిపోయింది. మీకు ఇక్కడ అదే చూపిస్తున్నాను. మీకు ఏ చిక్కగా కావాలా పలుచగా కావాలనేది మీ చాయిస్. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని దీన్ని వచ్చేసి మనం 6 to 7 లోపు మనం డిన్నర్ అనేది కంప్లీట్గా చేసేయాలన్నమాట. ఇంక ఇది చేసేసిన తర్వాత నాకు 9ంటికి ఆకలేస్తుంది, ఏమైనా తినొచ్చా అంటే తినకూడదు. అలా తినడం వల్ల ఏంటి అంటే మనం అనుకున్నది మన గోల్ అనేది మనం రీచ్ అవ్వలేము అనమాట. ఒకటి తగ్గకుండా ఉండడం లేదా పెరిగిపోవడం అలాంటివి జరుగుతాయి. అలా కాకుండా ఏదైనా చేసినప్పుడు ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోండి మీకు ఆకలి అనిపిస్తే. లేదు అయినా నేను తట్టుకోలేను, కొంచెం నేను ఎక్కువ ఫుడ్డీని అనుకునే వాళ్ళు ఒక స్మాల్ కప్పు ఫ్రూట్స్ తీసుకోండి. అది కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. మ్యాక్సిమం మజ్జిగ తీసుకోవడానికి చూడండి. ఎందుకంటే అది మనకు ఒక గ్లాస్ మజ్జిగ తగ్గగానే కడుపు అయితే చాలా ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇలా అయితే మన రెసిపీస్ అన్నీ చూడండి. నేను డైట్ ప్లాన్స్ కూడా ఎన్నో చేసి పెట్టాను. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే డెఫినెట్లీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని మీరు ఎవరు మిస్ కాకూడదంటే ఒక లైక్ షేర్ అన్నది ఇస్తే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.